హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మేము కూడా చాలా బాగున్నాం. ఎండలు చాలా పెరుగుతున్నాయి. బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్, క్యాప్, స్కార్ఫ్ అని ఏవి మర్చిపోకుండా క్యారీ చేయండి. లాస్ట్ వీడియోలో 4 బర్నర్స్ గ్లాస్ కుక్‌టాప్ అన్బాక్సింగ్ చేశాం కదా! మా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకున్నాము. ఈ టిప్స్ మీకు హెల్ప్ అవ్వచ్చు. అయితే గ్లాస్ కుక్‌టాప్ క్లీన్ చేయడంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలండి. ఒక్కోసారి మనం దగ్గర లేనప్పుడు అన్నం పొంగిపోవచ్చు. టీ, పాలు, పప్పుచారు, సాంబార్ ఇలా అన్నీ పొంగిపోతాయి. స్టీల్ గ్యాస్ స్టవ్ అయితే మనం వెంటనే సిమ్‌లో పెట్టి స్టవ్ క్లీన్ చేస్తూ ఉంటాము కదండీ! కానీ గ్లాస్ కుక్‌టాప్‌కి అలా చేయకూడదు. కుక్ చేసిన వెంటనే హాట్‌గా ఉంటుంది సర్ఫేస్ అంతా. వెట్ క్లాత్‌తో క్లీన్ అయితే చేయకూడదు. లేదు క్లీన్ చేయాలి అనుకుంటే కనుక డ్రై క్లాత్‌తో క్లీన్ చేయొచ్చు. హాట్‌నెస్ చల్లారాక తడి క్లాత్‌తో క్లీన్ చేయొచ్చు. లేదంటే గ్లాస్ పగిలే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు క్లీన్ చేయడానికి ఈ స్పాంజ్ వైపర్స్ వస్తున్నాయి కదా! ఇవి చాలా బాగా వర్క్ చేస్తున్నాయి. వాడకం బట్టి 2-3 మంత్స్ వస్తుంది. ఆయిల్‌ని కూడా ఈజీగా క్లీన్ చేస్తుంది. జిడ్డు ఉండటం లేదు. వాష్ చేసినా కూడా హ్యాండ్స్‌కి జిడ్డుగా అనిపించడం లేదు. ప్యాక్‌లో 5 ఉన్నాయి. వెరీ గుడ్ యూజబుల్ క్లీనింగ్ ప్రోడక్ట్. 4 బర్నర్స్ గ్యాస్ స్టవ్ వచ్చాక వంటిల్లకే అందం వచ్చేసింది. వంటలన్నీ ఒకేసారి చకచకా కంప్లీట్ అయిపోతున్నాయి. వంట చేస్తున్నప్పుడు నీళ్లు కూడా పడకుండా చూసుకోవాలి. పక్కనే సింక్ ఉంటుంది. హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాం. గిన్నెలు కడుగుతూ ఉంటాం. ఆ వాటర్ పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. స్టవ్ కింద క్లీన్ చేసేటప్పుడు ఇలా పైకి లిఫ్ట్ చేయకూడదు. ఎందుకంటే బ్యాక్‌లో గ్యాస్ లైన్ నాబ్ ఉంటుంది. దానికి ఏమైనా అవ్వే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి పైకి లిఫ్ట్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఫైనల్‌గా మీకొకటి చెప్పాలి. ఆల్రెడీ గ్యాస్ పైప్‌లైన్ ఫిట్టింగ్‌ని యూజ్ చేస్తున్నవారు ఇది గమనించండి. మేము టెంపరరీ మోడిఫికేషన్స్ చేపించాము. ఫ్యూచర్‌లో గ్యాస్ సిలిండర్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ ఎటువంటి మోడిఫికేషన్స్ చేపించిన అవసరం లేకుండా చేసుకున్నాము. ఇలా చేయడం వల్ల మేము గమనించినవి 2 విషయాలు. అమ్మ వర్క్‌లో ఉండి సిమ్‌లో పెట్టమని చెప్పింది. అయితే నేను సిమ్‌లో పెట్టాను. సిమ్‌లో పెట్టి వచ్చి నా వర్క్ నేను చేసుకుంటున్నాను. అయితే ఈలోపు కొంచెం సేపటికి ఆఫ్ అయిపోయినట్టుంది. ఇగ్నిషన్ ఆన్ చేసినా లైట్ ఆన్ అవ్వడం లేదు. ఇగ్నిషన్ ఆన్ చేయడానికి మళ్ళీ కొంచెం బ్యాక్‌కి తిప్పి ఇగ్నిషన్ ఇస్తే ఆన్ అయిపోతుంది. ఫాస్ట్‌గా సిమ్‌లో పెట్టినా లేదా కంప్లీట్‌గా సిమ్‌లో పెట్టినా ఆఫ్ అయిపోతుంది. అదే పర్మనెంట్ అయితే నార్మల్ రెగ్యులర్ యూజ్ లానే ఉంటుంది. కానీ ఫ్యూచర్‌లో గ్యాస్ సిలిండర్‌కి కనెక్ట్ చేయాలనుకుంటే గనక దానికి తగ్గట్టు చేయించుకోవాలి. చార్జెస్ పడతాయి మళ్ళీ. సో, కాసేపు ఓపిక్గా వంట అయ్యేదాకా స్టవ్ దగ్గరే ఉంటే స్టవ్ క్లీన్‌గా ఉంటుంది. వంట రుచిగా ఉంటుంది. కుక్ చేసేటప్పుడు జాగ్రత్త వహిద్దాం. టేస్టీ వంటలు చేసుకుందాం. హ్యాపీగా, హెల్తీగా ఉందాం. థ్యాంక్ యూ.